సౌత్ ఇండియాలో అగ్ర హీరోల దగ్గర నుండి మీడియం రేంజ్ హీరోల వరకు ప్రతి ఒక్కరి సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ మంచి డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడిగా తమన్కి ఎంత మంచి పేరుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన సినిమాల్లోని పాటలు బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్లో ఉంటాయి. ముఖ్యంగా ఆయన అందించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా సత్తా లేని సన్నివేశాలను కూడా వేరే లెవెల్కి వెళ్లిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. గత నెలలో ఆయన గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాలకు సంగీతం అందించారు. గేమ్ చేంజర్ మ్యూజిక్కి యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ రాగా, డాకు మహారాజ్ చిత్రంలోని మ్యూజిక్కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ఓజీ, ప్రభాస్, రాజాసాబ్ చిత్రాలకు ఆయన సంగీతం అందిస్తున్నారు. రీసెంట్గానే ఆయన ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన బోల్డ్ ఇంటర్వ్యూలో రాజాసాబ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ, రాజాసాబ్ చిత్రానికి పాటలు కంపోజ్ చేసి చాలా కాలమైంది. అయితే రీసెంట్గానే ఆ పాటలను పరిశీలిస్తున్నప్పుడు ఎందుకో నాకు ఫ్రెష్ ఫీలింగ్ కలుగలేదు. ఇంకా మూవీలో ఒక్క పాట చిత్రీకరణ కూడా జరగలేదు. అందుకే నేను మళ్ళీ కొత్తగా పాటలన్నీ రీకంపోజ్ చేయాలని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. తమన్ మాట్లాడిన ఈ మాటలను చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. షూటింగ్ 90% పూర్తయిందని నిన్న మొన్నటి వరకు చెప్పారు. కానీ తమన్ ఏంటి ఇంకా పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందని అంటున్నాడు. అసలు ఈ సినిమా ఈ ఏడాది విడుదలవుతుందా లేదా అని మూవీ టీంని ట్యాగ్ చేసి అడుగుతున్నారు. రీసెంట్గానే ప్రభాస్ హను రాఘవపుడితో ఒక సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమా షూటింగ్ విరామం లేకుండా జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. పరిస్థితులను చూస్తూ ఉంటే రాజాసాబ్ కంటే ముందుగా ఆ సినిమానే విడుదలయ్యేలా ఉందని అంటున్నారు ఫ్యాన్స్. ఇకపోతే ఈ ఉగాదికి ఈ చిత్రం నుండి ఓ టీజర్ విడుదల కాబోతోందట. ఇన్ని రోజులు రాజాసాబ్ చిత్రం మీద అంచనాలు పెద్దగా ఏమీ లేవు. కానీ టీజర్ విడుదలయ్యాక లెక్క వేరేగా ఉంటుందని, ఈ మధ్యకాలంలో ఒక స్టార్ హీరోకి ఈ రేంజ్ టీజర్ కట్ పడలేదని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతుంటారు అంటూ చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ఈ టీజర్కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్స్గా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు.